యేసయ్యని మన జీవితంలోనికి, మన ప్రాబ్లమ్స్‌లోనికి మనకి హెల్ప్ చేయడానికి ఇంకా మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తూ ఉంటామో ఆయన మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మన కోసం రక్షకుడిగా వచ్చిన యేసయ్య మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసివేస్తాడు, మన రోగాలను తీసివేస్తాడు, మన బాధల్ని తీసివేస్తాడు, మన సమస్యలను తీసివేస్తాడు. సమస్తం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అవునంటారా కాదంటారా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు లోకంలో? చాలా మునిగిపోయి ఉన్నాం, చాలా సమస్యల్లో మనం కూరుకుపోయి ఉన్నాం. అయితే ఎప్పుడైతే యేసయ్య మనలోనికి ఆహ్వానించుకున్నామో, మన కోసం ఈ లోకానికి వచ్చిన యేసయ్యని మనం ఎప్పుడైతే అంగీకరించామో, మన సమస్యలన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? పైకి వచ్చామా లేదా? ఇంకా అడుగునే ఉన్నామా? లేదు. కనిపిస్తుందా మీకు? మనం పైన ఉన్నాం. కనిపిస్తుందా? కొంచెం వాటర్ క్లియర్ అవుతుంది, ఉండండి. అయితే వైట్ అయిపోయింది కదా, కనిపిస్తుందా? ఇదిగో ఇగో ఎగ్ వచ్చిందా? చూసారా? మనం ఎప్పుడైతే లోకంలో మునిగిపోయి ఉన్నామో అలా ఉన్న మన జీవితాలని ఆయన వెలిగించడానికి, ఆయన మనల్ని వాటన్నిటి నుంచి విడిపించడానికి మన కోసం యేసయ్య రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. అయితే మనం